99వ సర్గ. భరత శత్రుఘ్నులు రాముని ఆశ్రమానికి చేరడం. భరతుడు తన సేనలన్నింటినీ అక్కడే నిలిచిపొమ్మన్నాడు. వశిష్ఠ మహర్షిని వెళ్ళి తన తల్లులు ముగ్గురును వెంటబెట్టుకు రమ్మని ప్రార్థించాడు. గుహుణ్ణి తన బంధుజనంతో తోడు తీసుకొని బయలుదేరాడు. భరత శత్రుఘ్నులు వారి వెనకాలే బయలుదేరారు. ఆ చుట్టుపట్ల చాలామంది తాపసులు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళంతా అట్లా కొంత దూరం వెళ్ళిన తర్వాత అల్లంత దూరాన రాముడి ఆశ్రమం చూశారు. భరతుడు చిత్రకూటం వైపుగా వెళుతూ దారిలో మందాకినీ నదిని సమీపించాడు. అప్పుడు భరతుడు, అమాత్యులారా, రాముడు లోకానికి ప్రభువు, జనులను కాపాడేవాడు. అటువంటి రాముడు నేలపై పడుకుంటున్నాడు కదా, ఇదంతా నా వల్లనే కదా. అటువంటి నా జీవితం వ్యర్థమని తలుస్తాను. లోకమంతా నన్ను దూషిస్తూనే ఉంది. నేను సీతారాముల పాదాలపై పడి మన్నించమని కోరుకుంటాను. చివరకు వారంతా రాముని ఆశ్రమానికి చేరగలిగారు. అది విశాలమైన పర్ణశాల. చాలా ఎత్తులో కట్టారు. పైన తాటాకులతో కప్పు వేశారు. లోపల పర్ణశాలలోని యజ్ఞశాలలో దర్భలు పరిచి ఉన్నాయి. శత్రు సంహారం చేసే 2 ధనుస్సులు పర్ణశాలలో వ్రేలాడు తీశారు. మహాశక్తివంతమైన ఆ ధనుస్సులు ఇంద్రుని వజ్రాయుధం కన్నా బలమైనవి, బరువైనవి. అంబుల పొదలోని బాణాలు బంగారు కాంతులతో మెరుస్తున్నాయి. ఆ బాణాలన్నీ భోగవతీపురంలోని సర్పాల్లాగా తలతల మెరుస్తున్నాయి. బంగారు ఒరలో ఖడ్గాలు ఉన్నాయి. ఒరలకు పొదిగిన రత్నాలు, మణులు మెరుస్తున్నాయి. ఆ పర్ణశాలలోనికి ఎవరూ ప్రవేశించే సాహసం చేయరు. ఈశాన్యమూల కొంచెం పల్లంగా ఉంది. దాంట్లో అగ్నిహోత్రం రాత్రింబవళ్ళు భగభగా మండుతూనే ఉంటుంది. భరతాదులంతా ఆ పర్ణశాలలోనికి పోయారు. రాముడు ఆ పర్ణశాలలో జటధారి అయి కూర్చున్నాడు. కృష్ణాజినాన్ని నారవస్త్రాలు ధరించి ఉన్నాడు. సింహం వంటి మూపురం గలవాడు, దీర్ఘమైన బాహువులు గలవాడు, పద్మాల వంటి నేత్రాలు గలవాడు, సమస్త భూమండలానికి అధిపతి అయిన రాముడు బ్రహ్మదేవుడిలాగా స్థిరంగా కూర్చున్నాడు. సీత, లక్ష్మణులు ఇద్దరూ చెరో ప్రక్క కూర్చొని ఉన్నారు. వారంతా నేల మీద దర్భలు పరచి ఆ దర్భలపై కూర్చొని ఉన్నారు. ధర్మాత్ముడైన భరతుడు రాముణ్ణి చూడగానే పొంగిపొర్లే దుఃఖంతో అతడి వైపు పరిగెత్తుకొని పోయాడు. నోట్లో నుంచి మాటలు పెగల్లేదు. ఎట్లాగో గద్గద స్వరంలో ఇలా అన్నాడు. రాజసభల్లో మంత్రులతో సభ చేసి కూర్చోవలసిన వాడు ఇక్కడ అడవిలో ఒంటరిగా నేలపై కూర్చున్నాడు. పూర్వం చీనాంబరాలతో రకరకాలైన దుస్తులు ధరించిన వాడు ఇప్పుడు నారవస్త్రాలు ధరించాడు. అయోధ్యలో శిరోజాలను పూలతో అలంకరించుకునేవారు కానీ ఇక్కడ జుట్టంతా జటలు కట్టి తైల సంస్కారం లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడో గదా. రాముడు వేదోక్తంగా ఎప్పుడూ యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. అటువంటి వాడు ఈనాడు శరీరాన్ని శుష్కింపచేయటమే ఒక యజ్ఞంగా పెట్టుకున్నాడు. విలువైన చందనాది సుగంధాలను అలదుకొనే నా అన్నగారి శరీరం అంతా నేడు దుమ్ము ధూళితో నిండి ఉంది. రాజభోగాలకు అలవాటు పడిన రాముడు నా మూలంగా కష్టపడుతున్నాడు. లోకం నన్ను క్రూరుడుగా నిందిస్తుంది. ఆ మాటలన్నీ పడుతూ జీవిస్తేనేం, మరణిస్తేనేం. భరతుడు ఈ విధంగా దుఃఖిస్తూ రాముడి పాదాలను సమీపించక ముందే నేలపై పడి మూర్ఛపోయాడు. కంఠం పూడుకుపోయింది. నోట్లో నుంచి మాట రావడం లేదు. అతి కష్టం మీద ఓ ఆర్య అనగలిగాడు. ఆ పైన ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు. శత్రుఘ్నుడు కూడా రాముడి పాదాలపై పడి ఏడ్చాడు. సీతారామ లక్ష్మణుల పాదాలకు నమస్కరించారు. అప్పుడు రాముడు వారిని లేవనెత్తి కౌగిలించుకున్నాడు. రాముడు కూడా వారితో పాటు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆకాశంలో సూర్యచంద్రుల్ని శుక్ర బృహస్పతులు కలుసుకున్నట్లుగా రామలక్ష్మణుల్ని గుహుడు సుమంత్రుడు కలుసుకున్నారు. ఆ మహారణ్యంలో గజరాజులాగా తమ్ములను కలుసుకొని ఆలింగనం చేసుకుంటూ ఉంటే ఋషుల కళ్ళు కూడా ఆర్ద్రమైనాయి. వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.